ఓంకారమాద్యం ప్రవదంతి సంతో వాచా శ్రుతీనామపి యం గృణాతి గజాననం దేవ గణానాథాంఘ్రిం భజేహం అర్ధేందుకృతావతం సర్ధేందుకృతావతం అక్షయ నాటిక రచనా దర్శకత్వం అంచూరి నర్సిరెడ్డి, సంగీతం లీలామోహన్, ఆహార్యం శివ, రంగాలంకరణ పాములు, లైటింగ్ గోపాల్ రెడ్డి. నాటిక అక్షయ. అయితే నేను ప్లీజ్ ఆగు. అంతేనా? సరే ఆగుతావా లేదా? కావాలంటే మీరే పట్టు. సరే రాకూడదా? నిన్ను చూడాలనిపించింది, వచ్చాను. అవును, ఈరోజు ఆఫీసు రాలేదు. అదేంటో ఒక్కరోజు చూడకపోతే ఇక రేపటిని చూడలేనేమో అనే భయం. నిన్నే.
చేస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంటుంది. ఈ ఎడారి లాంటి నా జీవితంలోకి ఓయాసిస్లా ప్రవేశించావు. నువ్వు పరిచయం కాకపోతే నా జీవితం మోడుగారిపోయింది. నీకోసం ప్రాణం ఇస్తాను. నువ్వు ఒప్పుకుంటే నేను నాదాన్ని చేసుకుంటాను. ఏమంటావు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంటి? ఓ షిట్! Yes, come in. అక్షయ, ఈ టైంలో వాచ్మెన్ రావడం ఏంటి? ఎవరి సమస్యలు వారివి. అవును అక్షయ, నువ్వు కనిపించకపోతే నా సమస్య. అదేంటి? నువ్వు పరిచయం కాకపోతే నా జీవితమే సమస్యలో పడింది. అర్థం కాదు. అది చెప్పు. నాకు లేట్ అవుతుంది. పర్వాలేదు, నువ్వు కొంచెం చెప్తున్నాను కదా లేట్ అవుతుందని. ప్లీజ్ దయచేసి నన్ను విసిగించుకో. ఏంటి? ఏమైంది? సమస్య. సమస్య? ఉమ్, ఎవరు? నా భార్య. అంటే నీ భార్య పేరు సమస్య? ఆ నవ్వి నాకు జీవితాన్ని ప్రసాదించు. నువ్వు నా జీవితంలో ప్రవేశించకపోతే అదే ఆఫీసులో ప్రవేశించకపోతే నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని. నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ అక్షయ్, ఆ మాట నీ పుణ్యం ఉంటుంది. ప్లీజ్ అక్షయ్. ఓకే ఓకే ఓకే. ఇంతకీ మీరు ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడానికి గల కారణం? చెప్పానుగా సమస్యని. అదే నా భార్యని ఏం చేస్తూ ఉంటుంది? పురుగులా తీసి పారేస్తుంది. ఎవరిని? నన్నే. ఇంకా తను చెప్పింది మాత్రం వినాలంటుంది. వినొచ్చుగా. నన్ను ఏ పని చేయొద్దు అంటుంది. డ్రైవర్ని కూడా మానిపించింది. ఆ పని కూడా నిర్ణయం చేయమంటుంది. తనకు డ్రైవర్గా, బాడీ గార్డ్గా, పర్సనల్ అసిస్టెంట్గా అన్ని రకాలుగా నన్ను ఉపయోగించుకుంటుంది. ఇంతకీ ఆవిడేం చేస్తుంది? ఆ స్త్రీ జనోద్ధరణ, స్త్రీల హక్కులకై పోరాటం. బాగుంది, కంటిన్యూ చేయొచ్చుగా. పగలంతా అన్ని రకాలుగా నన్ను ఉపయోగించుకొని రాత్రికి మాత్రం కనీసం మొగుండని కూడా లేకుండా బెడ్రూమ్లో కూడా రానివ్వలేదు. వాచ్మెన్ కూడా మానిపించింది. అటు కూడా నన్ను చేయమంటుంది. అందుకే చెప్పింది వినడం మానేసి సొంతగా వ్యాపారం చేస్తున్నా. జీవితంలో ఒక్కసారి కూడా నేను కలిసి భోంచేద్దామని ఎర్లీగా ఇంటికి వెళితే తను ఏదో ఒక పనిలో ఉన్నాను, మీరు భోంచేయండి అంట. అదే నేను ఏదో ఒక పనిలో ఉండో, పార్టీలో ఉండో లేట్గా వెళితే మాత్రం మాటల కూటాలతో తాటపిస్తుంది. ప్రశాంతత లేని జీవితం. చనిపోదాం అనుకున్న సమయంలో అమృతపుత్రురాలు నా జీవితంలో ప్రవేశించింది. అదే ఆఫీసులో నాకు బ్రతుకు మీద ఆశ కల్పించింది. ఇంతకీ మీరు ఇక్కడ ఉన్న విషయం ఆవిడకి తెలుసా? తెలియదు. ఒకవేళ తెలిస్తే? నేను ఆత్మహత్య చేసుకునే పని లేదు. తనే నన్ను హత్య చేస్తుంది. ఎవరు ఫోన్లో? మీ ఆవిడ. ఫోన్ నా ఫోన్ ఉంటుంది. దక్ష ఎవరు జరిగిపోతా అక్ష. ఈ దక్ష నా మాట అక్ష ప్లీజ్ అక్ష. అక్ష నో ప్రాబ్లం. ఎక్కువ మాట్లాడే అంతవరకు మాట్లాడండి. వెరీ గుడ్. మీ ఆవిడ కాదు. బాగా భయపడ్డారు కదా?
ఆప్యాయత నా భార్య దగ్గర ఇప్పుడు నాకు దక్కలేదు. నీ చేతి స్పర్శతో నా బాధలన్నీ మర్చిపోయేలా చేశావు. నువ్వు నా బాధ్యత. నువ్వు దూరం అయితే నేను తట్టుకోలేను. ఆత్మహత్య చేసుకుంటాను. చూడండి అర్జున్ గారు, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది సహజం. ఆ మాత్రానికి ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం తప్ప. ఇంకెప్పుడు అలాంటి మాట అన్నని నాకు మాట ఇవ్వండి. ఏమిటండి ఏమి మాట్లాడాలి? మంచి మనసుతో ఆలోచిస్తే అసలు సమస్య అనేది ఉండదు. మార్గం కూడా సులువైపోతుంది. మాట ఇవ్వండి. చూడక్షయ, నేను నీకు మాట ఇవ్వాలంటే ముందుగా నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటది? ఎప్పటికీ నన్ను నా ఆఫీస్ వదలని, నా దగ్గర ఉద్యోగం మానేనని మాట ఇవ్వు. చాలా సంతోషం అక్షయ. నువ్వు దగ్గరగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ అక్షయ. ఎవరు? రాంబాబు అనుకుంటారు. మార్కులు తక్కువగా వచ్చాయని వాళ్ళ నాన్న కొడుతున్నట్టున్నాడు. ఏమగైతే చేసుకుంటాడో ఏమో. చూడక్షయ, ప్రతిరోజు ఎదురింటి రాంబాబు గొడవ, పక్కింటి ప్రసాద్ న్యూసెన్స్ అవసరం. ఎంచక్క మంచి అఫీషియల్ అయితే నేను చూస్తాను. హ్యాపీగా ఉండొచ్చు కదా. నా స్తోమతకి నాకు చాలండి. బాబాయ్ ఎక్కడికో హడావుడిగా వెళ్తున్నాడు తల్లి. అసలు ఏం జరిగింది బాబాయ్? మామూలే కదమ్మా. రామబాడు వాళ్ళ నాన్నకి లేనిపోయినని చెప్పి అది కొట్టిస్తుందమ్మా. ఎంత సవితల్లి అయితే మాత్రం మరి ఎంత దిమాగు. పదండి బాబాయ్ చూద్దాం. అక్షయ, అక్షయ, ఛీ! రా రాంబాబు. నా మాట విను. రా రాంబాబు. రాంబాబు, నా మాట విను. నన్ను వదిలేండి. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, లేదంటే చనిపోతాను. చచ్చిపోతావా? ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది రాంబాబు? రోజు ఈ టార్చర్ తట్టుకోలేను మేడం. చనిపోతే ఒక్క రోజుతో పోతుంది. అసలు ఏం జరిగింది రాంబాబు? ప్రతిరోజు మా నాన్న పని నుండి వచ్చేసరికి మా పిన్ని నా మీద లేనిపోని చాడీలు చెప్తుంది. ఆమె మాటకి ఎదురు చెప్పలేని మా నాన్న నా మీద విరుచుకుపడతాడు. మా నాన్న మార్కులు బాగా తక్కువగా వచ్చాయి. వాళ్ళంతా కొల్లబొడిచారు మేడం. లేదు మేడం, ఎక్కడికైనా వెళ్తా లేదా చనిపోతాను. ఏంటి చనిపోతాను అంటున్నావు? ఈ రోజు నువ్వు చచ్చిపోతే రేపటి నుంచి జనం నిన్ను మర్చిపోవడం మొదలు పెడతారు. ఒక 4 రోజులు అయ్యో పాపం రాంబాబు అనుకుంటారు. ఆ తర్వాత పూర్తిగా మర్చిపోతారు. అలా కాకుండా నువ్వు ధైర్యంగా నిలబడి ఆత్మస్థైర్యంతో పోరాడి మంచి మార్కులు తెచ్చుకుని పాస్ అయ్యావనుకో, రాంబాబు సవితల్లి టార్చర్ని కూడా లెక్క చేయకుండా ఒక స్థాయికి వచ్చాడు అని అందరూ నిన్ను అభినందిస్తారు, ప్రశంసిస్తారు. చూడరా బాబు, ఇక్కడ అందరూ చెప్పుకుంటుంటే విన్నాను. నిన్ను ప్రసవించేటప్పుడు మీ అమ్మకి చాలా కష్టమైంది. ఒక్క ప్రాణమే నిలబడుతుంది అని డాక్టర్ గారు చెప్పారట. అప్పుడు మీ అమ్మ, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డ ప్రాణాన్ని కాపాడండి అని తను ప్రాణాలు వదిలేసి నీకు జన్మనిచ్చింది. అలాంటిది ఈరోజు ఆత్మహత్య చేసుకుని ఆవిడ ఆత్మకు శాంతి లేకుండా చేస్తావా? లేదు మేడం, నేను చనిపోను, నేను చదువుకుంటాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అవును, ఇంటికి నువ్వు ఫోన్ చేసావా? రామయ్య, ఇలా రా. అక్కడ కూర్చో. భోజనం చేయాలి. వద్దు మేడం, వద్దు బాబాయ్. అన్నకి తినకపోతే నీరసం వస్తుంది.
ఇప్పుడే కనిపెట్టేస్తావు కదమ్మా నువ్వు. బాబాయ్, ఈ రోజు రాంబాబు మీ దగ్గరే ఉంటాడు. జాగ్రత్తగా చూసుకోండి. రాంబాబు ఎలాంటి అఘాయిత్యం చేసుకోకూడదు, సరేనా? రామయ్య నా ఇంట్లో ఒక ఆడము అంత మందు తాగితే మత్తెక్కుతుంది. ఆ మత్తులో చనిపోయిన నా భార్య సుశీల ప్రత్యక్షం. ఇప్పుడు నువ్వు చనిపోయిన భర్త మాట్లాడుతాను, అవునా? అవునా కదా? మరి నా మత్తులు కూడా ప్రత్యక్షం అయితే నేను మందప్పుడు మాయాలి, నిన్ను ఎప్పుడు మర్చిపోవాలి. మాయబోతలేగా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారంట. అవును, చేశారు. ఎందుకు? మంతాకి శత్రువుని మందు తాగి డ్యూటీ చేయటం తప్పు కాదా? నేను డ్యూటీలో తప్పేం చేయలేదే. అయినా నా తాగిడి కారణం నువ్వు కదా? నేనా? ఎంతో ప్రేమానురాగాలతో చూస్తున్న భార్య చనిపోతే ఏ భర్త చంద్రుడు చెప్పు. అందుకే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా, అది తప్పని పిరికితనమని ఇలా మందుకు పాలిస్తాయా? నా తాగుడు కారణం, నా అశాంతి కారణం, నా సస్పెండ్ కారణం ఇలా మళ్ళీ మళ్ళీ ప్రత్యక్షమై నాకు మనశ్శాంతి లేకుండా ఎందుకు చేస్తా? ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు! అక్షయ, సారీ అక్షయ, ఇది నా ఇల్లు పొరపాటు పడ్డాను. కాదని మర్చిపోవడానికి మందు తాగుతున్నాను, కానీ ఆ మత్తులో వాస్తవాన్ని మర్చిపోతున్నాను. బాధను మర్చిపోవడానికి మందు పరిష్కారం కాదని. చావు పరిష్కారం, చావే పరిష్కారం. అందుకే మనిషిగా చావలేక మందు తాగి మనసు చంపుకుంటా. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ఒక నిమిషం. ఈ మజ్జిగ తాగు. చూడండి ప్రసాద్ గారు, ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడం తప్పు కాదు. అసలు ఆత్మహత్య చేసుకోవాలి అన్న ఆలోచన రావడమే తప్పు. నా భార్య నా భర్తను జీవించలేకపోతున్నాను, అది నువ్వు మర్చిపోలేకపోతున్నాను. మర్చిపోకూడదు కూడా. అసలు మర్చిపోమని ఎవరన్నారు? ఆవిడ జ్ఞాపకార్థం కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాతనైనంత సాయం అందించారు. ఆవిడ మీకు ఏ రకంగా ప్రేమ అందించారు, అదే ప్రేమని మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మీరు పంచండి. అలాగే అక్షయ, అలాగే చేస్తాను. నా బాధ్యత నాకు గుర్తేసి నాకు మార్గాన్ని చూపించవు. కానీ నువ్వు ఒక మాట ఇవ్వాలి. ఏమిటది? నన్ను విడిచి నువ్వు దూరంగా వెళ్ళకు. నా వెన్నట్టే ఉండాలి. ఈ చెయ్యి పట్టుకొని నన్ను నడిపించాలి. థ్యాంక్ యూ అక్షయ, థ్యాంక్ యూ. You are great, అక్షయ, great.
అడిగేది నిన్నే, సమాధానం చెప్పు. అది అది మేడం గారితో పని ఉండి. ఉదయాన్నే రావాలి కానీ ఇప్పుడే రావటం. వెళ్ళు, వెళ్ళి ఉదయాన్నే రా. మేడం గారు ఆఫీస్కి రాలేదా అండి? వచ్చింది, కానీ నేనే క్యాంప్కి వెళ్ళాను. మేడం గారు ఈ రోజు కూడా ఆఫీస్కి వస్తారు, రేపు కూడా ఆఫీస్కి వస్తారు. బాస్ తరచు ఇంటికి రావడం మంచిది కాదు. నాకే నీతో చెప్తున్నావా? చీకటి రాత్రి అందరికీ వర్తిస్తున్నట్టున్నాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు అనుకుని బుద్ధిగా చదువుకో, భవిష్యత్తు బాగుపడుతుంది. భార్యను వదిలేసి బలాదురుగా తిరిగితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఏం తెలిసిన మాట్లాడుతున్నారు? నా భార్య నా జీవితాన్ని అంధకారం చేసింది. అందుకే దానికి విడాకులు ఇచ్చేసి అక్షయ్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఛాన్స్ లేదు. ఎందుకని? అక్షయ్ మేడం గారు నేనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకంటే 10 ఏళ్ళు పెడుతుంటుందిరా. మీకంటే 15 ఏళ్ళు తిన్నట్టుందిగా. ఇప్పుడు ఏమంటావు? మేడం గారిని నా మనసంతా నింపుకున్నాను. నేను ఆమె విడిచిపెట్టను. ఎలా పోషిస్తా? చదువు పూర్తయిన తర్వాత పోషిస్తాను. అయ్యవారు వచ్చేదాకా అమాసాగదు. అయ్యవారితోటే అమావాస్య రాదుగా. ఏమంటావు? మేడం గారిని నేనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు పుణ్యం ఉంటుంది. అక్షయం నాకు వదిలిపెట్టా. నీకు కావాల్సింది డబ్బిస్తాను, ఉద్యోగం ఇస్తాను. ఇంకా సార్ మీకే పుణ్యం ఉంటుంది. మీరు సగం జీవితం అనుభవించేశారు. ఎలాగైనా తట్టుకోగలరు. నేను యువకుడిని, నా గురించి ఆలోచించండి ప్లీజ్. అక్షయ్ దక్కకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఆత్మహత్య చేసుకోకపోతే నేను మందుకు బానిస్తాను. అక్షయ్ చేతి పుణ్యం అనుకున్నాను. ఆ మత్తు ప్రపంచం నుంచి బయటపడ్డాను. ఇప్పుడు మీరు సహకరిస్తే అక్షయ్ నేను పెళ్లి చేసుకొని పరిపూర్ణమైన మనిషిగా మారుతాను. మీరు పరిపూర్ణమైన మనిషిగా మారుతారు, కానీ ఇక్కడ మేమే పనికి రాని పచ్చర్ణం అయిపోతాం. మీరు కోతలో ఉన్నారు, మేము నూతిలో ఉన్నాం. అక్షయ్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంటే నా సిగ్గులేదు. అక్షయ్ తండ్రి వయసు నీది, తమ్ముడు వయసు నీది. మనసు ఉండాలి కానీ. అంటే నాకు మనసు లేదవా? ఉంటే పోటీకి వస్తావా? పోటీ కాదు, అక్షయ్కి నేను మాత్రం న్యాయం చేయగలను అంటున్నాను. అంటే మేము న్యాయం చేస్తావా? మీ ఇద్దరి వల్ల అక్షయ్కి అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే నా దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. నేను మాత్రమే అక్షయ్ను సుఖ పెట్టగలను. డబ్బు ఒకటే మనుషులను సుఖ పెట్టలేదండి. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ ఉద్దేశాలు ఏమైనా నా మనం ఒకటే. రాముని పాదస్పరిస్తూ రాయి అహల్లేని విధంగా అక్షయ చేతి స్పరిస్తూ అధ్వానంలో ఉన్న నేను మనిషిగా ఉన్నాను. కాబట్టి అక్షయ అవసరం నాకు మాత్రమే ఉంది. మేడం గారు అవసరంగా ఉంటే నేను బీటెక్ ఎంటెక్ కాదు, పెద్ద సైంటిస్ట్ అవుతాను. డబ్బు పేరు ప్రతిష్టలు సంపాదిస్తాను. సార్, ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్న నాకు తన చల్లని చూపులతో కమ్మని మాటలతో ప్రశాంతతనిచ్చింది అక్షయ. నాకు తలనొప్పి అంటే అమృతాన్ని రాసింది. తన మాటలతో ఎంతో ఉత్సాహపరిచింది. తన చేతలతో నా బాధలన్నింటినీ పోగొట్టింది. ఇంకా ఆకలేస్తే అన్నం పెట్టింది, దాహం వేస్తే మంచినీళ్ళు ఇచ్చింది, నిద్ర వస్తే జోల పాడింది. ఎగ్జాక్ట్లీ ఇవన్నీ నీకే తెలుసు. మాకు ఇంతకంటే ఎక్కువ చేసింది. కాదండి, నేనంటే ఇష్టం. ఎవరతను? అడిగిన దానికి సమాధానం చెప్పడం సంస్కారం. మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ముందు బయటికి నడవండి. మీరెవరు? అదేంటి, మేమెవరో నీకు తెలీదా? నాకు తెలుసు, కానీ అతనికి తెలియదు. తెలుసుకోవాలని కూడా అతను ప్రయత్నం చేయలేదు. మరి మీరెందుకు ఇంత తాపత్రయపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం కదా. ఆయన పెళ్లి చేసుకోవాలనుకోవడం జరగాల్సి హ్యాపీగా జరిగిపోతుంటే ఇక పెళ్లితో పనేంటి? పెట్టడానికి నీకు సిగ్గు లేదా? ఆడుతారు కన్నాడు చూడకుండా చంప పెట్టుకునేసరికి తట్టుకోలేకపోయాను. ఏదేమైనా మీరు చేసుకోవడం తప్ప
ఆవేశం ఆపుకోలేకపోయాను. అక్షయ, నన్ను క్షమించక్ష. పరాయి మగారితో నిన్ను చూసేసరికి ఇన్నాళ్ళ మన పరిచయంలో నేనేమిటో మీకు అర్థమైంది ఇదేనా? ఐఎమ్ సారీ అక్షయ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం. మరి నేను అడిగింది ఏం చేసావు? అదే పెళ్లి విషయం. ఆ వచ్చి వెళ్ళే వ్యక్తి ఎవరో నువ్వు అడగలేదు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను పెళ్లి చేసుకుని నీకు తోడుగా ఉండాలి. పెళ్లి అనేది జరగని పని. జరగని వాటి గురించి ఆలోచన జరగాల్సి హ్యాపీగా జరిగిపోతుంటే ఇక పెళ్లితో పని ఏంటి? మాట మాట్లాడండి, నాలుగు తగ్గుతుంది. ఆయన అనే దాంట్లో తప్పే ఉందండి. తప్పు ఆయన కాదు. అందరితో చనువుగా ఉండడం, అందరి సమస్యలు నా సమస్యలు అనుకోవటం, అందరికీ ప్రేమను పంచాలి అనుకోవటం తప్పు నాకు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి బాబా ఇదంతా? తప్పు నీది కాదు అక్షయ. ఎందుకంటే మేము హాల్ వరకు పరిమితమయ్యాం, వేరే వాళ్ళు మాత్రం బెడ్రూమ్ వరకు అనవసరం. అయినా నేను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నా. వాడి కొద్దిగా మొక్కకి నీళ్లు పోసి కొంతకాలం పెంచి పోషిస్తుంది. అది పెరిగి పెద్దదై ఫలాలనిస్తుంది, నీడనిస్తుంది. అలాగే వేటగాడి వేటకి గాయపడిన పక్షికి ఉపచర్యలు చేస్తుంది. కొంతకాలానికి అది కోరుకుని ఆకాశంలో హాయిగా ఎగురుతుంది. కానీ మీరు మాత్రం మానసిక దౌర్బల్యంతో కుమిలిపోతున్నారు. మేమేం పక్షులని చెప్పలే కాదు, మనుషులు. అందుకే విచక్షణ కోల్పోవద్దు అంటున్నారు. కోల్పాకి ఏం చేయమంటారు మేడం? మీకోసం ఇష్టపడ్డ వ్యక్తిని ఉద్ధరించాలనుకున్నాను, వంచాలనుకోవట్లేదుగా. కానీ నువ్వు సాధిస్తు తారతమ్యం లేకుండా అందరితో మానసిక వ్యభిచారం చేస్తున్నావు. మనిషిని మనిషి ప్రేమించడం మానసిక వ్యభిచారం అంటే తండ్రిని కూతురు ప్రేమించడాన్ని ఏమంటారు? నేను నిన్ను తండ్రిలో భావించాను, అలాగే ప్రేమించాను. ఒక అన్నని చెల్లెలు ప్రేమించడం కూడా మానసిక వ్యభిచారం కదా. నేను నిన్ను అన్నలా భావించాను, అలాగే ప్రేమించాను. నేను నిన్ను తమ్ముడిలా భావించాను, అలాగే ప్రేమించాను. కానీ మీరు మాత్రం నా ప్రేమను హేళన చేశారు, మానవ సంబంధాలకు విలువ లేకుండా చేశారు. కళ్ళకెక్కడప్పుడు తారతమ్యాలు అర్థం కావు. స్త్రీ మాత్రం సహజసిద్ధమైన ప్రకృతిలాగా ప్రేమను అందిస్తూనే ఉంటుంది. సరే, మా ముగ్గురు నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదంటావు. ఓకే, అదొకే. మరి ఇంత క్రితం నీ గదిలోంచి వచ్చిన నీకు నచ్చిన ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చుగా. చేసి మీ ముగ్గురు ఇక్కడి నుంచి వెళ్ళిపో. విషయం అర్థమైతే తెలియదు, కలిసి కట్టేదే లేదు. తెలియాల్సిందే ఉందండి. అర్థం కావటం వల్ల స్నేహం ఒకరితోటి, పరిచయం ఒకరితోటి, ప్రేమ ఒకరితోటి, సుఖ సౌఖ్యాలు ఇంకొకరితోటి. పెళ్లి చేసుకుంటే ఇంత స్వేచ్ఛ, ఇన్ని సౌకర్యాలు ఉండవు కదా. అదేంటో నిలదీస్తే మాత్రం సెంటిమెంట్ ప్లే చేయటం, వరుసలు కలిపి ఏడవటం పద్ధతిగా మాట్లాడుతున్నాను. చాలు. భార్య పట్టే హింసలు భరించలేక మానసికంగా కుమిలిపోతుంటే చేరదీసి ప్రేమానురాగాలు అందించినందుకు ఇంత ఇబ్బంది పడతారా? భార్య చనిపోయి మత్తుకి బానిసమై ఉద్యోగం పోయి తిరుగుతుంటే మళ్ళీ మామూలు మనుషులు చేసినందుకు క్షోభ పెట్టడానికి సౌతి తల్లి తండ్రికి లేకపోయిన మాటలు చెప్తుంది, కొట్టిస్తుంది, తిట్టిస్తుంది, చనిపోవాలని అంటే మంచి మాటలు చెప్పి దాంట్లో పెట్టినందుకు నన్నే నిలదీస్తావా? మేలు చేసిన వాళ్ళకి మేలు చేయకపోయినా పర్వాలేదు, దయచేసి గేలు చేయకండి. అదే 10 కోట్లు. మేడం మేడం, ఇంతకీ మీరు ఎందుకు వద్దంటున్నారు చెప్పండి. నీకు సమాధానం కావాలి, అంతేగా అంతేగా.
మానసికంగా భార్య అవుతాడు. అసలు ఇతనెవరు, నువ్వెవరు, ఇతనికి ఇప్పుడు సంబంధం ఏంటి? చెప్తా. నేను పుట్టుకతోనే అనాథ. చిన్నతనంలోనే అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు. ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు అందరూ కలిసి నన్ను అనాథాశ్రమంలో చేర్పించారు. ఆ దంపతులను ఎవ్వరూ పట్టించుకోలేదు. నా అనువాళ్ళు ఎవ్వరూ లేకుండా అనాథాశ్రమంలోనే జీవోత్సవంలో పెరిగాను. ఇంత వయసు వచ్చింది. కాలేజ్కి వెళ్తున్నాను. అప్పుడు పరిచయం అయ్యాడు సుందర్. సుందర్ అంటే ఇతనే కదా? నన్ను ఆడించాడు, కప్పించాడు, నవ్వించాడు, ఏడ్పించాడు, చివరికి ప్రేమించాడు. ప్రేమంటే ఏమిటో నాకు చూపించాడు. ఇతను కూడా అనాథేనా? సుందర్కి అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు పెద్ద కుటుంబమే ఉంది. అంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు అనాథ నిన్నే ఇష్టపడ్డాడు. అది నా అదృష్టం. అభద్రతా భావంతో కుచించుకుపోయిన మనసుతో ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా ఎక్కడో మూలను పడి ఉన్న నన్ను తను ప్రేమించడం నిజంగా నా అదృష్టం. తనలోని ప్రేమతో నాలోని ప్రేమ తత్వాన్ని నిద్రలేపాడు. ఈ ప్రపంచాన్ని నాకు చూపించాడు. నన్ను పరిపూర్ణమైన మనిషిని చేశాడు. కానీ తను మాత్రం ఇలా నిస్తేజంగా పడి ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏమైపోయింది? 4 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో మాట్లాడి మా పెళ్లి ఖాయం చేయించాను. ముహూర్తాలు కూడా పెట్టించాను. పెళ్లిగా 10 రోజులు ఉన్నాను. అందరూ గుర్తుపోయింది. చేతులుకుంటా వస్తున్నా కొట్టింది. ఆ ప్రదేశం అంతా అరుపులు కేకలతో దత్తరిల్లిపోయింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు నా కళ్ళు మూతలు పడిపోయాయి. వారం తర్వాత స్పృహలోకి వచ్చి నాకు తెలిసింది ఏమిటంటే సుందర్ కుటుంబ సభ్యులందరూ చనిపోయారు. సుందర్ మాత్రం అచేతనంగా పడి ఉన్నాడు. సుందర్ గారిని మీ వెంట తీసుకురావాల్సి వచ్చింది, అవునా? అనవసరమైన రిసీవ్ చేసే అక్షయ, నీ దారి నువ్వు చూసుకుని ఉండాల్సిందే. దుర్మార్గంగా మాట్లాడుతున్నారయ్యా. దేవుడు లాంటి మనిషిని దిక్కులెక్కడ ఉదయిస్తామంటారే. అసలు మీరు మనుషులా? ఎంతలా ఫీల్ అవుతావు? అసలు ఆడికి ఇంకొక సంబంధం ఏంటయ్యా? చెప్తానయ్యా, చెప్తాను. ఒకరోజు నేను యాక్సిడెంట్ అయ్యి రోడ్డు పక్కన పడుంటే ఒక్కరు కూడా నా గురించి పట్టించుకోవాలా? ఇందులో ఈ క్షణంలో కాసేపు ప్రాణం పోతుంది అన్న సమయాన అక్షయ్ హాస్పిటల్లో చేర్పించి నాకు వైద్యం చేయించింది. తల్లి నా సేవలు చేసింది. అందుకనే జీవితాంతం తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నా. ఏదేమైనా మేడం గారు సంతోషంగా ఉండాలంటే సంతోషం. నేను ఇలా అందంగా అలంకరించుకుని ముఖాలు చిరునవ్వు పులుపుని ఆనందంగా ఉద్యోగం చేస్తున్నాను అంటే కేవలం నా హస్త తెరువు కోసం మాత్రమే కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళెవరికి నా గురించి తెలియకూడదని, నా గురించి ఎవరు బాధపడకూడదు. నా స్నేహితులు సన్నిహితులు అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని చాతనైనంత ఆనందాన్ని ప్రేమని పంచుతున్నారు. ప్రేమని పంచుకున్న ప్రతి ఒక్కరూ జీవితాన్ని పంచుకోవాలి అనుకుంటే ఈ మానవతామూర్తి ఏ పంచకు చేరాలి? అది నైవంచన కాదా? మాసం మొత్తం ఏ సుఖం? సుఖం సుఖం అంటే క్షణికమైన శారీరక సుఖమేగా. అది ఒంట్లో ఓపిక శక్తి ఉన్నంత వరకే ఉంది. ప్రేమ తత్వంతో మానవత్వంతో సేవా దృక్పథంతో లభించే సుఖం సంతోషం శాశ్వతంగా చూడండి. పెళ్ళైన తర్వాత యాక్సిడెంట్ అయింటే కూడా ఇలాగే వదిలేమనేవాళ్ళ. ఆస్తి అంతస్తు ఐశ్వర్యం ఏమీ లేని అనాథుండే. అలాంటి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను గొప్పతనానికి మానవత్వానికి నిదర్శనం. అలాంటి మనిషిని వదిలేయటం అంటే మనం మనుషులం కానీ మాట పలుకులేని ఈ రాతి మనిషితో ఎంతకాలం జీవనం సాగిస్తారు మేడం? జీవితాంతం. జీవితాంతం గుడిలో ఒక రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవుడని ధూపదీప నైవేద్యాలు ఇచ్చి పూజలు అభిషేకాలు జరిపిస్తున్నాం. ఎందుకో తెలుసా? అలా చేయకపోతే క్షామం అని అరిష్టం. గుడిలో ఉన్న ఆ రాతి విగ్రహానికి పూజలు జరిపించకపోతే అనర్థం జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ మూర్తి గురించిన మానవత్వంతో చలనం లేకుండా పడి ఉన్న ఈ మనిషికి సేవలు చేయకపోతే నిజంగానే అనర్థం జరుగుతుంది. ప్రకృతి ప్రళయ తాండవం చేస్తుంది.
ఇలా జీవితాంతం బాధలు పుట్టుకు బ్రతకవేనా? చూడండి, మీ ముగ్గురికి నేను ఎలాంటి సేవలు అందించినా అదంతా ఈయన గారి చాలు. ఈ ప్రేమమూర్తి చూపించిన మానవత మార్గం ఎందరికో ఎన్నో రకాల సేవలు అందించిన సేవకుడు. ఈ సేవకుడికి సేవ చేయాల్సి రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. మరి అలాంటప్పుడు ఏదైనా మంచి హాస్పిటల్లో చూపించవచ్చుగా? మీరిచ్చే జీతం నా ఇంటి అవసరాలకే సరిపోతుంది. బాబాయ్కి కలిసి డాక్టర్తో ఇంటి దగ్గర ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాను. అంటే ఆ వచ్చి వెళ్ళే డాక్టర్ గారా? డాక్టర్ గారండి అయ్యా. పాపం అమ్మాయి పరిస్థితి చెప్పి ప్రాధాన్యపడితే అప్పుడప్పుడు వచ్చి వైద్యం చేసి వెళ్తుంది. మరి చుట్టుపక్కల వారికి ఎవరికి తెలియకుండా ఎంత సీక్రెట్ ఎందుకు ఇచ్చారు? లేదయ్యా, ఎవరికి తెలిసి ఇంటి ఓనర్స్ తెలిసినా ఇల్లు ఖాళీ చేయించేస్తారు. మళ్ళీ ఇల్లు అద్దెకి దొరకదని అమ్మాయి భయం. అపస్మారక స్థితిలో ఉన్న పేషెంట్ ఉన్న ఫ్యామిలీకి ఇల్లు ఎవరు అందిస్తారు చెప్పండి. అందుకే బాబాయ్ సాయంతోనే ఫ్లాట్స్ లోకి సీక్రెట్ చేరారు. మీ అందరికీ బ్యాచిలర్ గారు పరిచయం అయ్యారు. పురాణాలు భర్త మాట కోసం హరింగాలకు వెళ్ళింది కాదు. కురిపోయిన భర్త బుట్టలో మోసుకొని వేసి దగ్గర తీసుకెళ్ళి తీసుకున్నాను. ఇదిగో అక్షయ్, కోరిక కలిగించే ఒక తోడు దొరికింది. ఇక పర్వాలేదు అనుకునే సమయానికి ఇది కక్ష కట్టి నాతో ఇలా ఆడుతుంది. ఈయన్ని పసివాడిని చేసి తల్లి కాకుండానే తల్లి పాత్ర పోషించమని నా ఆ దేవుడు నీకు సహాయపడతాడు. దేవుడు లాంటి మనిషి చలనం లేకుండా రాయిలా పడి ఉన్నాడే. గుళ్ళో రాయిలా ఉన్న ఆ దేవుడు సాయం చేస్తాడని నమ్మకం సడలిపోతుంది బాబాయ్. లేదమ్మా, నమ్మకం సరిగిపోకూడదు. బాబాయ్, సంకరించుకుని తిరగడానికి పసివాడు కాకపోయినా, నెత్తిన పెట్టుకుని మోసే శక్తి నాకు లేకపోయినా, వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోయినా, చలనలేని ఇన్ని తీసుకుని ఉద్యోగం కోసం ఊరు ఊరు తిరుగుతూ అద్దె ఇంటి కోసం గడప గడప ఎక్కి దిగుతున్నా. ఈ పరిస్థితి నుంచి నేను బయటపడగలంటావా బాబాయ్? తప్పకుండా తప్పకుండా బయటపడతావు తల్లి. నా సుందర మళ్ళీ నన్ను ఆడిస్తాడా బాబా? నవ్విస్తాడా? కవ్విస్తాడా? లేక జీవితాంతో ఇలానే నీ సుందర్ మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. నిన్ను ప్రేమిస్తాడు. ఈ చేతులతో నిన్ను లాలిస్తాడు తల్లి. బాబా అవునమ్మా. నిజంగా నీ పేరేమిటి? అక్షయ. అక్షయ అంటే క్షయము లేనిది, నాశనము లేనిది, మరణము లేనిది, ఆది మధ్యాంత రహితమైనది. అదే ప్రేమ, అదే సత్యం, శివం, సుందరం. అలాంటి పేరు పెట్టుకున్న నువ్వు నడవకూడదు. నువ్వు ఎదుటి వారికి ఓదార్పునివ్వాలి, కానీ నువ్వు ఓదార్పు కోరుకోకూడదు. కోరుకోకూడదు. మమ్మల్ని క్షమించక్షయ, నిన్ను అనవసరంగా బాధపెట్టు. ఒక స్త్రీ పరాయి పురుషుడితో నవ్వుతూ మాట్లాడితే చాలు విపరీత అర్థాలు తీసుకునే లోకం. తల్లి కూతురు, తండ్రి కూతురు, అన్న చెల్లెలు, అక్క తమ్ముడు కలిసి వెళ్తుంటేనే ద్వంద్వార్థాలు తీసుకునే సమాజం. ఒక స్త్రీ ప్రేమగా నవ్వుతూ మాట్లాడితే చాలు ఏ వయసులో ఉన్న పురుషుడైనా ఒకే అర్థాన్ని తీసుకున్నాడు, ఒకే ఆలోచన చేస్తున్నాడు. అదే పక్కలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ప్రేమ అంటే కామం మాత్రమే అనుకునే సమాజంలో పుట్టిన మీరు మాత్రం ఏం చేస్తారు? మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న సౌందర్య బంధాలు, ఆత్మవత్ సర్వభూతాన్ని అనే హైందవ ప్రేమ సంబంధాన్ని తెలుసుకున్న నాడే ఈ సమాజం సుందరమైన ప్రేమ సామ్రాజ్యంగా మారుతుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తాం. వస్తా. ఎక్కడికి? నేను ఎవరు ఇక్కడ అందరికీ తెలిసిపోయింది. వేరే ఊరు, వేరే ఊరు, వేరే ఊరు. అక్షయ అవసరం
అవసరం ఇంటి ఓనర్తో నేను మాట్లాడతాను. నువ్వు నిశ్చింతగా ఇక్కడే ఉండొచ్చు. నేను వెళ్ళా. మేడం, సార్కి జబ్బు నయమవుదా? చెప్పను. ఫారెన్ తీసుకెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి నయం కావచ్చున్నారు డాక్టర్. కాబట్టి నేను చూసుకుంటాను. వస్తాను. అక్షయ్ ఆగు. నువ్వు నాకు ఇచ్చిన హక్కుతో శాసిస్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అవసరమైతే ఈ ఫ్లాట్ కోసం కొంటాను. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే సుందరికి నేను నయం చేస్తాను. హక్క నేనేం హక్కు ఇచ్చాను మీకు? జ్ఞాపకం చేసుకోండి మేడం, నన్ను తమ్ముడుగా భావించానన్నారు, నన్ను తండ్రిగా భావించానన్నా, నన్ను అన్నయ్యగా భావించానన్నా. లేదు, నేను వెళ్ళాలి. ప్లీజ్ చివరిసారిగా ఈ ఒక్క మాట వినండి. ఇప్పటి వరకు మేము మా మాటలతోటి చేష్టలతోటి నేను ఎంతో బాధపడ్డాను. కానీ నువ్వు భరించావు. నీ గతం గురించి నువ్వు ఈ రాంబాబుని తమ్ముడుగా, ఈ ప్రసాద్ అన్నయ్యగా, నన్ను తండ్రిగా భావించానన్నా. నీ గురించి తెలిసిన తర్వాత నేను నిన్ను అక్షయలా భావించడం లేదు, అమ్మలా ఆరాధిస్తుంది. తల్లిలా పూజిస్తున్నాను. పవిత్రమైన నీ ప్రేమ కావాలనుకుంటున్నాను. అలాంటి ప్రేమ మమ్మల్ని దూరం చేసి అనాథలుగా వదిలేసి వెళ్ళి ఇంత పుణ్యం ఉంటుంది. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా. ఎక్కడ స్త్రీలు పూజించబడతారు అక్కడ దేవతలు నడయాడుతారని అర్థం. మరి మనం ఏం చేస్తున్నామో ఒక్కసారి మీరంతా ఆలోచించండి. ఇది వెనుగండ్ల వారి అక్షయ.